V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ విజయ ప్రెస్ క్లబ్లో బ్రహ్మకుమారిస్ ఒక లఘు చిత్రం తీయడం జరిగింది. ఈ యొక్క చిత్రమును సురేష్ ప్రొడక్షన్ వారి ఆధ్వర్యంలో ముప్పనేని శివ డైరెక్షన్లో 1 hour 10 minutes చిత్రం విశాఖలో మధురవాడ గాజువాకలో ఉచితంగా ప్రదర్శన. బ్రహ్మకుమారిస్ ప్రతినిధి రమ అక్క, ముఖ్య అతిథిగా నటుడు ప్రసన్న కుమార్, గంట్ల శ్రీనుబాబు, నాగరాజ్ పట్నాయక్, ఇతరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక శక్తిని తీసుకెళ్లాలని ఒక మంచి సంకల్పంతో ఈ ఏర్పాటు చేస్తారు. మన శివరాత్రి రోజు ఎండాల్లోనే చక్కగా మంచి శివలింగాలు ఏర్పాటు చేసి అక్కడ నిజంగా మనం అమర్నాథ్ యాత్రకు వెళ్ళైన కూడా మంచుతో శివలింగం దర్శించుకునే ఏర్పాటు చేశారు. అందరూ అమర్నాథ్ యాత్రకు వెళ్ళారు, అలాగే అందరూ కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళారు. కానీ వాటి విశిష్టతలు తెలియజేస్తూ మనసులో ఏదైనా కోరుకుంటే అది చీటీ మీద రాసి ఆ శివలింగంలో వేస్తే అది తర్వాత మనకి తెలియజేసే ఒక గొప్ప సంకల్పం. చక్కని కార్యక్రమాలు చేశారు. ఎండాడ ప్రజలందరూ కూడా ఆ ఏరియా మధురవాడ ప్రాంత ప్రజలందరూ కూడా విశదీకరించారు. ఎందుకంటే శివర ప్రాంతాల్లో పెట్టడం వల్ల ఏంటంటే బ్రహ్మకుమారిస్ గొప్పతనం తెలుస్తుంది. మౌంట్ ఆబు కేంద్రంగా చేస్తున్న సేవలు నేడు ఎన్నో దేశాలకు ఆదర్శనీయం. అదేవిధంగా అందులో జర్నలిస్టులు ఫస్ట్ నుంచి కూడా భాగస్వామ్యం చేస్తూ వస్తున్నారు. వీరు ప్రధాన కేంద్రం. అందులో రమక్కి గారు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా మౌంట్ ఆబులో నిర్వహించే జాతీయ సెమినార్కు విశాఖపట్నం నుంచి ఒక 50 మంది జర్నలిస్టులు తీసుకెళ్ళడం, వారిలో అక్కడ జరిగే అంతర్జాతీయ సెమినార్లో వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చిన జర్నలిస్టులతో మమేకం కావడం, అక్కడ నుంచి వారి సరికొత్త అనుభూతి పొందడం, తర్వాత మౌంట్ ఆబు దర్శనం, వారు తీసుకెళ్లిన జర్నలిస్టులు తిరిగి వారి గమ్యస్థానాన్ని చేర్చే విధంగా, వారు పాల్గొన్న విధంగా వారికి ఒక ప్రశంసా పత్రం అందజేయడం, ఇవన్నీ కూడా రమక్కి గారి కృషికి నిదర్శనం తెలియజేసుకుంటూ ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషదాయకం. మీరు పిలిచారంటే శివలాల అక్కయ్య గారు కానీ, సత్యవతి అక్కయ్య గారు కానీ అన్ని జోన్ల నుంచి కూడా వీరందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఏ జోన్కి ఆ జోన్లో కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తే నిజంగా రమక్కి గారు మాత్రం చాలా కష్టజీవి, నిరంతరం కూడా సంకల్పం చేసి అది ప్రపంచానికి తెలియజేయాలని ఒక మంచి సంకల్పంతో అన్ని థియేటర్లో కూడా అందుబాటులో ఉన్న థియేటర్లో ఉదయం షోలు ప్రదర్శించే అవకాశం కల్పించడం కూడా మంచిది. మనం కూడా అటువంటి అవకాశం ఉన్న మేరకు సంబంధించిన మంచి బ్రహ్మశో విష్ణు అనే మూవీ తీయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇది ఆధ్యాత్మికత కలిగి ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కలుసుకోవడానికి ముఖ్య కారణం ఈ సృష్టికి ఆది బ్రహ్మ అయినటువంటి బ్రహ్మబాబా గారి యొక్క సంకల్పంతో నవయుగ నిర్మాణానికి నాంది పలకడానికి మన గౌరవనీయులైనటువంటి డైరెక్టర్ ముప్పనేని శివ గారు ఒక సత్సంకల్పం తీసుకున్నారు. బ్రహ్మశో విష్ణు ఒక మానవుడు దేవమానవుడిగా తయారు కావడానికి ఎటువంటి కృషి చేశాడు అనేది ఈ పిక్చర్ యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి మా యొక్క హెడ్ క్వార్టర్ మౌంట్ ఆబు రాజస్థాన్, మరి రాజస్థాన్లో ఉండేటటువంటి బ్రహ్మకుమారి సంస్థ విశ్వవ్యాప్తంగా 140 దేశాల్లో ఎలా సేవలు అందిస్తుంది. ఈ కార్యక్రమానికి ఒక చక్కని అతిథిని పిలిచారు. 100% దానికి న్యాయం చేకూర్చే వ్యక్తి. ఇందాక మన సోమేశ్వర అక్కయ్య గారు చెప్పారు, 142 దేశాలు, 142 ప్రాంతాల్లో తెలుసు. దాన్ని ఏదైనా సరే మీడియా, పెద్ద మీడియా ఏదంటే సినిమా రంగం. సినిమాలో ఏది చెడు చూపించినా వేగంగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, SMS కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మంచి సందేశాన్ని ఇవ్వాలన్న ఒకే ఒక మార్గం, అది బాబా గారు ఆ అదృష్టాన్ని మా ముప్పలనేని శివగారికి అందించారని అనుకోవాలి. ఆయన ద్వారా సురేష్ ప్రొడక్షన్స్ వారు ముందుకొచ్చి సాలూరు రాజేశ్వరరావు గారి చక్కని మ్యూజిక్ని సమకూర్చి దీన్ని ఒక అద్భుత కావ్యంగా ప్రజలందరికీ కూడా బాబా గారి సందేశాన్ని అందించే విధంగా, ఈజీగా వెళ్ళే విధంగా వాళ్ళ రూపకల్పన చేయడానికి ఇలాంటి చక్కని కావ్యం గురించి ఈరోజు 10 మందికి తెలియజేసే ప్రసన్న కుమార్ గారు సినిమా రంగంలో చాలా మంచి పేరు.
నూతన ఉత్సాహ ఉల్లాసాలతోటి ముందుకు వెళ్ళాలని మ్యాథమెటిషియన్ ఐఏఆర్ఎఫ్లో ఆయన పరిచయం అయ్యారు. మన హర్షవర్ధన్, అలాగే మన విశాఖపట్నంలోనే ఫిల్మ్ మేకర్, వీళ్ళందరూ ఎవరికి కూడా తెలియదు. అంచేత ఈ రోజు ప్రెస్ మీట్లో వాళ్ళని పరిచయం చేయడానికి వచ్చిన వారిని కూడా ఇక్కడ రావాల్సిన ధనంజయ్ రండి. ముందు పెంచాలి లేకుండా ఓకే కాదన్నా నీకే ముందు పెట్టుకెళ్ళి అది ఓకే. ఆయన రామక్క గారికి మరియు గాజువాక పరిసర ప్రాంతాలు చూస్తున్న సోమేశ్వరమ్మ గారికి, నెక్స్ట్ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మిత్రుడు, సోదరుడు, ఆత్మీయుడు, విజయఫ్ ప్రెసిడెంట్ జనచేతన్ శ్రీనివాస్ గారికి, మరి యోగా మాస్టర్ గారికి, ధనంజయ్ గారికి. నాకు తెలిసి 1937లో హైదరాబాద్, అంటే అప్పుడు పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్లో నెలకొందండి. మౌంటో ప్లాజాలో ఇది దాదా తేజ లేఖరాజ్ కృపాని అనుకుంటాను వారు స్థాపించారు. ఆ తర్వాత పలు సంస్థలుగా ఇది ఎదిగిందండి. అలాగే మన దేశంలో కాదు, ఇందాక మేడం గారు చెప్పినట్లు పలు దేశాల్లో 140 సెంటర్స్లో కూడా, కంట్రీస్లో కూడా ఈ సంస్థలు ఉన్నాయండి. ఈ సంస్థ చేసే కార్యక్రమాల గురించి కానీ ఏంటి, విష్ణు అనే సినిమా రూపంలో ది గ్రేట్ డైరెక్టర్, మా డైరెక్టర్ గారైన ముప్పలేని శివ గారు చిత్రం ద్వారా ప్రేక్షకులకి అందజేస్తున్నారండి, చూపెడుతున్నారు. ఈ చిత్రాన్ని ద్వారా రిలీజ్ అవుతుంది మన గాజువాకలో లక్ష్మీకాంత్ థియేటర్లో, అలాగే పలు థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ అండి, చాలా సినిమాలు చేశారు. మీకు తెలిసిన తాజ్మహల్, దోస్తు, సురేష్ సంస్థకి చాలా ఆప్తుడు. అందుకే కాబోలు సురేష్ సంస్థ వాళ్ళు అతని మీద నమ్మకంతో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. అఖిల్ కార్తిక్ గాజువాకలో ఉంటాడు, అబ్బాయిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నాకు శివగారు రాత్రి ఫోన్ చేసి, మరి గంటల శ్రీనిబాబు గారు ఏం చెప్పారంటే తెలియదు కానీ, ప్రసన్న నువ్వు కంపల్సరీగా వెళ్ళాలి, ఫస్ట్ టికెట్ నువ్వు తీసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను పిలవడం జరిగింది. అలాగే పట్నాయక్ గారు కూడా లాస్ట్ టైం ఒక స్కూల్ ఫంక్షన్ తీసుకుని వెళ్ళారు. చాలా గ్రాండ్గా ఉందండి. ఆ పిల్లలు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశాను. 9 స్టేట్ నందులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నందులు దక్కించుకున్నారు. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా ఒక ఫిల్మ్ మరొకటి మార్పు కోసం అనే చిత్రాన్ని తీయడం జరిగింది. వైజాగ్లోనే వైజాగ్ కళాకారులతో, వైజాగ్ టెక్నీషియన్లు, టోటల్గా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వైజాగ్ ఆర్టిస్టులతో తీసిన ఏకైక చిత్రం నా చిత్రమే అని నేను గంటపడంగా చూపించగలుగుతాను. ఈ చిత్రానికి చాలా అవార్డ్స్ కూడా వచ్చింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డు, బుక్ ఆఫ్ రికార్డు, దాసరి యాక్షన్ అవార్డు, కోల్ వెంకటేశ్వర అవార్డు. అవే మనకి తృప్తినిస్తాయండి. ఒక పబ్లిక్లో ఏదో మెసేజ్ చెప్పాలని ఒక తపన నాకుంది. గతంలో ఇంకా మీద కూడా మంచి చిత్రాలు ఇస్తానని మీ యొక్క బ్లెస్సింగ్స్. అందరూ హీరోయిన్లే, ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ విశేషమైన గుణాలతోటి తమ పాత్ర అనేది అభినయిస్తూ ఉంటారు. విశేషంగా ఈరోజు వచ్చినటువంటి అతిథులకు, ముఖ్య అతిథులకు నా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, అధ్యక్షత వహించిన గంట్ల శ్రీనిబాబు గారికి, నాగరాజ్ పట్నాయక్ గారికి చేస్తూ కీలకమైన విషయాలను మీకు తెలియచేయడం జరుగుతుందండి.
ఈరోజు వచ్చేటువంటి ప్రతి పిక్చర్స్లో కూడా మీరు చూస్తున్నారు, కల్పనలు ఉంటున్నాయి, మానవ జీవితానికి దగ్గర ఏమీ లేవు. అంటే మనిషి జీవితంలో ఏదైతే తను పొందలేకపోతున్నాడో దాన్ని కృత్రిమంగా గ్రాఫిక్స్ రూపంలో లేదా యానిమేషన్ రూపంలో చిత్రాలని తీస్తున్నారు, కానీ దాని యొక్క సందేశం అయితే ప్రజల జీవితాలకి సమస్యలకి పరిష్కారం కాకుండా పోతుంది. ఈరోజు నవేడేస్ మనం చూసినటువంటి చలనచిత్రాలని కూడా యూట్యూబ్లో వాటిలో వెళ్ళిపోతున్నాయి. మరి యూత్ని చెడువైపుకి తీసుకువెళ్ళడానికి చిన్న పిల్లల్ని కూడా, కిండర్ గార్డెన్స్ నుంచి చదివే పిల్లల్ని కూడా, యూత్ని ఆబాలగోపాలని, వృద్ధుల్ని కూడా ఆధ్యాత్మికతకు దూరం చేసి భౌతికతకు దగ్గర చేస్తూ హింస, అశ్లీలత, అసభ్యత, అసభ్యమైనటువంటి భాషతోటి మనం ఎన్నో చూస్తూ ఉన్న నేపథ్యంలో స్పిరిచువల్ ఆధ్యాత్మిక భక్తి పిక్చర్స్ అనేవి కూడా బాగా తగ్గిపోయాయండి. నాకు ఉప్పలనేని శివగారు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఈ బ్రహ్మసో విష్ణు అనేటువంటి ఈ లఘు పిక్చర్ కూడా సెన్సార్ బోర్డులో 6 months ఉండి అది బయటికి వచ్చింది. దాన్ని వాళ్ళు ఎలా డిక్లేర్ చేశారంటే ఈసారి సెన్సార్ బోర్డులో ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, వేరు వేరు ధర్మాల వాళ్ళందరూ కూడా ఆ బోర్డులో ఉన్నారని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఈ పిక్చర్ చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా సకుటుంబ సమేతంగా చూడవలసినటువంటి చిత్రం అండి ఇది అని చెప్పారు. మన భారతదేశంలో తెలుగు డైరెక్టర్స్ ఎంత గొప్పవాళ్ళంటే కేవలం ఇద్దరితోటి పిక్చర్ తీసినటువంటి బిజురం లాంటి పిక్చర్స్ ఉన్నాయి. అసలు డైలాగులే లేనటువంటి పిక్చర్స్, పుష్పక విమానం చూసాము. వీటన్నిటికంటే అద్భుతంగా 1 గంట సినిమాలో స్పిరిచువల్ వైబ్రేషన్స్ వస్తాయి మనకి. ఆ స్పిరిచువల్ మనసుకి టచ్ అవుతాయి ఈ పిక్చర్ ద్వారా. ప్రతి సినిమాకి అందరూ కూడా, ప్రతి ఒక్కరు నిర్మాత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా కలెక్షన్ గురించి ఆలోచిస్తారు. కానీ ఈ పిక్చరు కలెక్షన్ గురించి కాదు, ఓన్లీ కనెక్షన్. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికతతోటి కనెక్ట్ అవ్వడానికి ఈ చిత్రం యొక్క వైబ్రేషన్స్ చాలు. చాలా ఆనందం కలిగింది. కారణం ఏంటంటే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు గత దశాబ్దాలుగా మీరందరూ చేస్తున్నారు. నిజంగా మీ ఎనర్జెటిక్కి, మీ మంచి అంటే ప్రపంచ శాంతి కోసం అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి, నేను ఎదగాలి అనుకునే వాళ్ళు 95% ఉన్నారు మనందరం చూస్తున్న సొసైటీలో. కానీ మీ యొక్క ఫ్యామిలీస్లో కానీ, మీ యొక్క సాధక బాధకాలన్నీ ఎన్నో విషయాల్లో మీరు త్యాగం. 20 సంవత్సరాల నుంచి పరిచయం మేడం గారితో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మాట్లాడినా ఇక్కడ ఎంత ఎనర్జిటీ ఎలా వస్తుందండి. ప్రతి చిన్న పనికి కూడా మీరే వస్తారు, మీరే వెళ్తారు, అన్నీ చేస్తారు. అసలు ఎక్కడ అలుపు అనేది ఉండదు. అంటే ఆ భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు అని ఇప్పుడు ఆవిడ చెప్తూ ఉంటారు. అర్షిత దగ్గరికి వెళ్ళినా జ్ఞాన గంగలండి. వాళ్ళు పాలుగారే సమయంలోనే పసిడి వయసులో జీవితం అంటే